హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ నానంచి చేట్ మన బ్లాగ్లోకి అయితే వచ్చారు మీరు. ఇప్పుడైతే చూద్దాం. నిన్నైతే ఆర్సీబీ అయితే కప్ గెలిచింది. చాలామంది ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ గైస్, కంగ్రాచులేషన్స్ గైస్. నేను ఖాసిం అయితే ఉన్నారు చిన్నగా, ఖాసిం అయితే ఆర్సీబీ ఫ్యానే. నేనైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. నేనైతే ఓడిపోయినప్పుడు స్టార్ట్ గైస్. ఇషాద్ అయితే వెళ్ళిపోయాడు, మళ్ళీ వీడియో తీయడానికి వచ్చాడు. గైస్ ఇషాద్ అయితే వెళ్ళిపోయాడు ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందని. ఇప్పుడైతే నేను ఆర్సీబీ ఫ్యాన్. ఆర్సీబీ గెలిచింది గైస్, కప్పు గెలిచింది. ఇషాద్ అయితే నాకు పార్టీ ఇస్తాడంట నేను గెలిచానని. నా పరువు అంతా పోయింది గైస్. ఎందుకంటే ఒక మాట చెప్పాలి, వెళ్ళానో లేదో మళ్ళీ వీడియో కోసం తిరిగి వచ్చాను. గైస్ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే కొంచెం ఊరికి వెళ్తున్నాం గైస్. మీ సమ్మర్ హాలిడేస్లో మీరేనా వెళ్ళేది? వీడియో ప్రాక్టీస్లో చూడండి, బాల్ వేలాడదీసి ఆడుతున్నాడు. అబ్బో తగిలిద్దురా ఫ్యాన్కి, క్రికెట్ రాదు గైస్. పెట్టుబోదు ఇషాద్ క్రికెట్ రాదు గైస్. గైస్ మీరే కామెంట్ చేయండి వచ్చో లేదో. గైస్ నా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఇషాద్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. కామెంట్ చేయండి. అట్లాంటి గొడవలు వద్దు గైస్. ఓకే మీరే కామెంట్ చేయండి, మీరే ఫ్యాను, మీ ఏ టీం ఫ్యానో కామెంట్ చేయండి. అండ్ గైస్ ఇదైతే నెక్స్ట్ కబడ్డీ వచ్చింది. కబడ్డీలో ఇప్పుడే టీమ్స్ చెప్పుకుందాం, ఎందుకంటే తర్వాత మార్చుకుంటే అవ్వదు. నువ్వు ఏ టీం నెక్స్ట్? నేనైతే చెప్పలేను ఇప్పుడే. నేనైతే చెప్తాను, ఎందుకంటే నేనైతే ఆరెంజ్ గైస్. ఆరెంజ్ వాట్? ఆరెంజ్ ఓకే. నేనైతే తెలుగు టైటన్. పగిలిద్దురా లైట్స్ గైస్. పలక్ కొట్టి వెళ్తావా? చెప్తానుగా. గైస్ ఈ ఛానల్ అని కాదు, మా ఫ్రెండ్స్ అందరిది. మేమైతే ఎన్నిసార్లు చెప్తావా? నీ వీడియోలు చెప్పావు, 3 వీడియోల్లో చెప్పాడు. కొన్ని రోజుల్లో ఇంకా ఒక క్రికెట్ అనే మూవీ తీస్తున్నాం. క్రికెట్ అనే మూవీ ప్లాన్ కూడా చేసుకోలేదు, తీద్దాం లేకపోతే. అరే రేకుల షెడ్డు పగిలిపడతారా? వెనకాల అయితే రాత్రి ఉంది, నాకు భయం అవుతుంది. ఆడ నుంచి దయ్యం వచ్చి ఎత్తుకుపోయిద్దని. కమింగ్ సూన్లో అయితే మేము కబడ్డీ అనే మూవీ అయితే రక్త చరిత్ర అనే మూవీ తీసాము. పార్ట్ 2 అయితే చేయకపోవాలి. పార్ట్ 2 అయితే కొన్ని రోజుల తర్వాత చేస్తాం. ఫస్ట్ అయితే క్రికెట్ అనే మూవీ ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే పార్ట్ 2లో మీకైతే ఒక విషయం చెప్తా. ఎందుకంటే అప్పుడైతే సాయి కార్తిక్ అయితే ఖాసిమ్ని పిలుస్తున్నప్పుడు గౌతమ్ అయితే లేడు, ఎందుకంటే వాడైతే తప్పించుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి అదే పార్ట్ 2 అనుకొని మేము తీస్తున్నాం. రౌడీ నెక్స్ట్ ఎవరంటే అదే పార్ట్ 2లో రౌడీ గౌతమ్ హీరో మారుతాడు. ఎందుకంటే మేము ఒక్కడనే ఉంచాలని అనుకోవట్లేదు, వేరే వేళ్ళకి. హీరో మారడు గైస్. హీరో అయితే నేనే. ఆ రక్త చరిత్ర మూవీలో అయితే హీరో నేనే. మారడు, ఎందుకంటే పార్ట్ 1లో ఎవరైతే ఉన్నారో పార్ట్ 2లో. అసలు నిజంగా చెప్పాలంటే ఇది పుష్పలాగా ఉంది. వాడు రోహిత్ డబ్బులు అంటే ఊరికే ఏదో మైండ్లో వస్తే అదే చేసాం. కానీ మీకు నిజం చెప్పాలంటే అసలు అదే రౌడీ తరుణ్ అయితే హీరో ఉండాలి, రోహిత్ రౌడీ ఉండాలి. ఎందుకంటే రౌడీ 10,000 తీసుకొని ఇవ్వాలి కదా, అప్పు ఇవ్వలేకపోతే ఎట్లా? మోసం. రక్త చరిత్ర పార్ట్ 2 అయితే కొన్ని రోజుల తర్వాత. లైట్ కనిపెట్టలేదు, ఇప్పుడే కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత వచ్చింది రక్త చరిత్ర పార్ట్ 2. ఏం చేస్తావురా? 10 రోజులేరా, ఇంకా ఉంది హాలిడేస్. ఏదో ఒకటి గైస్. ఫ్రెండ్స్ రావట్లేదు గైస్, అందుకని ఎక్కువ వీడియో కూడా. ఏంది గైస్, ఫ్రెండ్సే మర్చిపోయారు గైస్ అసలు. మూవీ కూడా తీయట్లేదు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అయితే 2 మూవీస్ చెప్తాను. ఇది అయితే 3 మూవీస్ ఇంకా ఉన్నాయి, మేము చేయాల్సింది ప్లానింగ్ చేసుకున్నాం. ఒక్క నిమిషం ఆగండి గైస్, ఒక్క నిమిషం.